హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి చిన్నీస్ బ్లాగ్స్. నేను మీ తిరుమల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మొన్న చేసిన గుత్తి వంకాయ కర్రీకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా సింపుల్గా అయ్యే ప్రాసెస్ కదా. అందరూ చూసారా? పేరు పేరున థ్యాంక్ యూ. ఈరోజు నేను చుక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి, చుక్కుడుకాయలు ఈ విధంగా అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత మనం నారలను అయితే తీసుకోవాలి. అటు ఇటు నారలు ఉంటాయి కదా, వాటిని అయితే తీసేసుకొని ఒలిచి అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇవి నేను 1/2 కిలో వరకు అయితే క్వాంటిటీగా తీసుకున్నాను. ఇవి నారలను అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా నారలని తీసుకొని లోపల పురుగులు ఉన్నాయా లేదా చూసుకొని ఇలా అయితే ఒలిచి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. వీటిని ఇలా ఒలిచేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. వీటికి ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి ఈ చుక్కుడుకాయలని యాడ్ చేసుకొని తగినంత ఉప్పు నీళ్ళనైతే మునిగే వరకు యాడ్ చేసుకొని మనం ఒక మూత పెట్టుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం. నేనైతే ఇక్కడ తగినంత ఉప్పు అయితే యాడ్ చేశాను. అలాగే వాటర్ని కూడా ముక్కలు మునిగే వరకు అయితే యాడ్ చేశాను. మూత అయితే పెట్టేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం. ఈ విధంగా వెలిగించుకొని 80% ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, 80% అయితే ఇవి ఉడికిపోయాయి. ఇప్పుడు చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ చిల్లుల గిన్నెలోకి వీటిని అయితే వేసేసుకుంటే ఆ వాటర్ అంతా కిందకైతే వెళ్ళిపోతుంది. ఇవి ముక్కలు మాత్రమే ఉంటాయి. ఈ విధంగా 80% ఉడికాయే లేదని మనమైతే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే మనం వాటర్ని అంతా పంపేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇవైతే ఉడికిపోయాయి. ఇప్పుడు నేను చిల్లుల గిన్నెలోకి అయితే వీటిని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే యాడ్ చేశాను. వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయాయి. ఇవైతే పొడి పొడిగా వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని పోపు అయితే పెట్టేసుకుందాం. గ్యాస్ మీద బాండీలు పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే యాడ్ చేశాను. అలాగే పోపు దినుసులు, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు అయితే నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా 2 రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే నేను వేపుకుంటున్నాను. కరివేపాకు చిటపటలాడాక దీంట్లోకి నేను కొబ్బరి కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీ కాడ లేకపోతే మామూలు కారం అయినా పర్లేదు, యాడ్ చేసుకోవచ్చు. ఇంకేం మసాలాలు, ఈ కొబ్బరి కారం యాడ్ చేస్తే దీంట్లోనే కొబ్బరి, వెల్లుల్లిపాయలు అన్నీ ఉంటాయి కదా, ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇది మనం తాలింపులో వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చుక్కుడుకాయలను అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వాటిల్లోనే ఉప్పు ఉంటుంది కదా, ఇంకా ఉప్పు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, గుర్తుంచుకోండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ ఫ్రై అయితే 5 to 10 minutes బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 2-3 minutes అయితే బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడిగంటిపోతుంది, జాగ్రత్త. ఇది లైక్ చపాతీలోకి, రసం సైడ్ డిష్గా అయినా, పప్పుకు సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుందండి. ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో చూస్తూ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి అప్లోడ్ అయితే చేసేస్తాను. చూడండి, ఈ కర్రీ అయితే అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ అయితే చేసేసుకుందాం. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇంకొన్ని వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ తిరుమల.